హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నిన్న నైట్ అయితే ఒక ఊహించని ట్విస్ట్ అయితే జరిగిపోయిందండి. సో మనకు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో ఇంకా మనం ఏమనుకుంటున్నాం, నేను లాస్ట్ 2 వీడియోస్లో మీకు ఏం చెప్పాను, ఆదిత్య నైనిక ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటే. సో పాపం ఇక్కడ మనకు లీస్ట్ ఓటింగ్ అని చెప్పాడంట బిగ్ బాస్. లీస్ట్ ఓటింగ్ 3 మెంబర్స్కి ఉంది, హైయెస్ట్ ఓటింగ్ మణికంఠకు ఉంది. సో మా హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి అనేది చెప్పేశాడంట 3 మెంబర్స్. ఎవరు అంటే ఫస్ట్ సెకండ్ అని చెప్పాడంట. నిఖిల్, నబీల్, మణికంఠ అని చెప్పేశారంట. సో ముగ్గురు. సో వాళ్ళ ముగ్గురు అయితే లేరు. ఇక లీస్ట్ ముగ్గురులో మీరు ఎవరికి అంటే హౌస్ మేట్స్ మీరు ఎవరిని తీయదలుచుకున్నారని చెప్పేస్తారంట. సో ముగ్గురు అయితే నిలిచారంట, విష్ణు, ఆదిత్య హోమ్, నైనిక. సో ముగ్గురులో ఓట్ అయితే ఎక్కువ మంది మెంబర్స్కి ఎక్కువ ఇంటరాక్ట్ అయింది. విష్ణుకి ఇంటరాక్ట్ అయ్యారు, నైనికకి ఇంటరాక్ట్ అయ్యారు. ఇంకా మిగిలిన వ్యక్తి ఎవరు, ఆదిత్య హోమ్ గారు. సో అతనికే హౌస్ మేట్స్ ఎక్కువ వేసి ఉంటారు, అతనే ఎలిమినేట్ అయితే వెళ్ళిపోయాడు. సో ఇది జరిగింది. సో సీక్రెట్ రూమ్ ఉంటుందా అంటే మేబీ 1 or 2%, ఎందుకంటే లాస్ట్ వీక్ వేద్దాం అనుకున్నారు మణికంఠానికి, కానీ వేయలేకపోయారు. సో ఇంకా ఈ వీక్ ఇప్పుడు మన సీక్రెట్ రూమ్ వేద్దామంటే మణికంఠకి హైయెస్ట్ ఓటింగ్ అని చెప్పేసారు. ఇంకా ఇది నాట్ పాసిబుల్, ఇంకా వేసే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. ఇంకా పాపం ఇది ఎందుకు చెప్పాడు ఓటింగ్ అనేది నాకెందుకు అర్థమైంది అంటే, ఇట్లా హైయెస్ట్ ఓటింగ్ మణికంఠ మెంటల్గా ఒక ఇది అయిపోతున్నాడు. నాకు లేదేమో, నాకు తక్కువ ఉందేమో, నేను ఈ వీక్ వెళ్ళిపోతానేమో, నెక్స్ట్ వీక్ ఒక ఇదిలో ఉన్నాడు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి ఏమైనా మేబీ బిగ్ బాస్ ఏదైనా ప్లాన్ చేసి వీళ్ళకి హైయెస్ట్ ఓటింగ్ అని చెప్పాడేమో నాకు అనిపిస్తుంది. సో హౌస్ మేట్స్ అయితే నైనికాకి వేస్తారు, విష్ణుప్రియని సేవ్ చేస్తారు. కాకపోతే ఎవరికి వేసారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో కాసేపట్లో లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. లైవ్ స్టార్ట్ అయిన ఇంకా 1 అవర్లో మీకు తెలిసిపోతుంది. ఆదిత్య గారు అయితే ఉండరు, ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో ఇంకా ఇంట్రెస్ట్ ఏంటంటే, ఆదిత్య హోమ్కి ఓట్స్ ఎవరు వేయలేదు. ఫ్రెండ్స్గా నబీల్ వేయాలి, మణికంఠ వేయాలి. మణికంఠ వేసిండా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అదైతే చూద్దాము. ఇంకా తర్వాతకు వచ్చేసి మన నైనికని ఎట్లనైనా సీత వీళ్ళు వాళ్ళంతా, విష్ణు వీళ్ళంతా, విష్ణుకేమో నిఖిల్ అట్లా వాళ్ళు వేసి ఉంటారు, నిఖిల్ గ్రూప్ వాళ్ళు. ఎందుకంటే పృథ్వీ వేస్తాడు, నిఖిల్ వేస్తాడు, యష్మి కూడా వేస్తుంది. నైనికకేమో సీత టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వేసేస్తారు. సో గెట్టకెళ్ళి మిగిలిన ఆదిత్య హోమ్ ఎవరికి నచ్చదు కాబట్టి లాస్ట్ టైం ఎలాగో శేఖర్ భాషను పంపించేసి ఆదిత్య గారికి వేసారు కాబట్టి ఈసారి ఆదిత్య గారిని అయితే పంపించేశారు. ఎందుకంటే అతను ఆడినా కూడా పెద్దగా జోక్స్ కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కానీ కనిపించట్లేదు కదా, కొంచెం మైండ్ గేమ్తో లేదు. ఎందుకంటే అతనికి పాపం తెలుగు లాంగ్వేజ్ రాదు, అందుకనే అట్లా కూడా ఇదైందని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే ఆదిత్య గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ వీక్ అయితే ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే ఉండే అవకాశం ఉంది. సో బయట అతన్ని ఎలిమినేట్ చేసేసి ఒక హోటల్లో పెట్టేస్తారు. నాకు తెలిసి శనివారం అయితే మనకు పంపించేస్తారు. ఇంకా సండే చెప్పలేం, డబల్ ఎలిమినేషన్ బిస్టులు అంటున్నారు కాబట్టి చెప్పలేము. సండే నైనిక ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సండే అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేశాను, నచ్చితే కనుక ఆ వీడియోస్ కూడా చూడండి. షార్ట్స్ కూడా పెడుతున్నాను, చిన్నగా విషయాలు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.